గణేష్ నిమజ్జనం అంటేనే గుర్తుకొచ్చేది హుస్సేన్ సాగర్. ఏటా నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతూ ఉంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి గల్లీల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఆనవాయితీకి ఈసారి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదు అంటూ అందులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు పెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయవద్దు అని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదు అని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలి అని కోరారు. సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చూస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.